ప్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 18వ కీర్తన 29వ వచనం. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. భక్తుడు చెప్తున్నాడు, తనకు వచ్చిన శోధనలో, శ్రమలో, శత్రు భయం అంతటిలో, తన పగవారి విషయంలో, అందరి విషయంలో దేవుని సన్నిధిలో తను చెప్తున్న మాట ఏంటంటే, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. ప్రేమ ఎలాంటి సైన్యము? అది సాతాను సైన్యమైన, శ్రమ అనే సైన్యమైన, శత్రువు అనే సైన్యమైన, అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ నీ సహాయం చేత వాటిని నేనేం చేస్తాను, జయిస్తాను అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ యొక్క మాట వింటున్న నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు కూడా జయించగలవు. దేనివల్ల? చాలాసార్లు నువ్వు కృంగిపోతున్నావు కదా, నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఈ పరిస్థితిని జయించలేకపోతున్నాను, ఈ స్థితిలో నాకు సహాయం చేయవారు లేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేవారు లేరు, ఈ పరిస్థితిలో నాకు జయ జీవితం రాదు, ఇంకా నేను ఎప్పటికీ ఇలాగే కృంగిపోయి ఉండాలి అని నిన్ను బట్టి నువ్వు కృంగిపోతున్నావా? నీ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావా? అయితే ఏమాత్రం కృంగిపోకు. ఎందుకంటే నీకు జయ జీవితం ఇచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడండి. దేవుని సహాయం తీసుకో. దేవుని సహాయం ద్వారా సైన్యంనే జయిస్తానని భక్తుడు చెప్తున్నాడు. అదే దేవుని సహాయము నీవు కూడా పొందుకొని నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, శోధనలు, ప్రతికూల పరిస్థితులు, శత్రువుల విషయంలో జయమును పొందుకో. అటు రీతిగా విశ్వాసముతో దేవుని సహాయమును పొందుకొని అన్ని విషయాల్లో జయించు. అటు రీతిగా నీకు సహాయమును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, యొక్క ప్రాంతాలకు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ శ్రమలో, శోధనలో, శత్రువులను బట్టి కృంగిపోయేవారుగా కాక, ఆయా తండ్రి వాటి అన్నిటి విషయాల్లో జయం ఇచ్చే నీ మీద ఆధారపడి నీ సహాయం పొందుకొని అన్ని విషయాల్లో జయం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.